మా అడవిలో మేము మందులు అనేది తినం, కానీ మేము బలంగా ఉంటాము. మీ దగ్గర హాస్పిటల్ ఉంది, మీ దగ్గర ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, కానీ మీరు అనారోగ్యంతోనే బాధపడుతూ ఉంటారు. నిజమా అబద్ధమా? ఎందుకంటే మీరు ప్రకృతిని మర్చిపోయినారు, కాబట్టి మీరు అనారోగ్యంతోనే బాధపడుతూ ఉంటారు. తులసి మొక్క అనేది మన జీవితాన్ని ఏ విధంగా మార్చుతుందో చెప్తాను, వినండి, అర్థం కూడా చేసుకోండి. తులసి మొక్క మన జీవితాన్ని ఏ విధంగా మార్చుతుందో చెప్తాను, వినండి, అర్థం కూడా చేసుకోండి. మా పూర్వీకులు మాకు ఒక మాట చెప్పేవాళ్ళు, మన ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంట్లోకి రోగాలు రావని చెప్పేవాళ్ళు. ఇది కేవలం మాట కాదు, ఇదే నిజం. తులసి మొక్క అంటే ఏమనుకుంటున్నారు? రోగాలు రాకుండా నివారిస్తుంది, మన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, గాలిని శుద్ధి చేస్తుంది, దోమలను దూరం చేస్తుంది. మీరు ఏసీ గాలిని పీలుస్తున్నారు, కానీ తులసి గాలి విలువ మీకు తెలియదు. ఒక తులసి మొక్క 100 మందులతో సమానం. మాకు జ్వరం వచ్చిందంటే తులసి కషాయం చేసుకొని తాగుతాం. అదేవిధంగా దగ్గు కూడా వచ్చిందంటే తులసి ప్లస్ తేనె కలిపి వాడతాం. అదేవిధంగా మాకు శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు కానీ వస్తే తులసి మా ఊపిరికి జీవం అనేది పోస్తుంది. మా ప్రాణం కాపాడేది ఈ తులసి ఆకులే. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి తులసి మొక్కను గుర్తు అనేది చేసుకోండి. మా పెద్దలు ఒక దేవతగా చూసేది ఈ తులసి మొక్కని. తులసి అనేది కేవలం మొక్క కాదు, ఒక పవిత్రమైన శక్తి ఈ తులసి మొక్క అనేది. మొక్క దగ్గర దీపం అనేది పెడతాం, ఎందుకంటే మనము, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా వినయంగా ఆరోగ్యకరంగా జీవిస్తారు. భార్య భర్తల మధ్య ప్రేమ కూడా పెరగటం అనేది జరుగుతుంది. మన ఇంటికి దుష్ట శక్తులు అనేది రావు, అంటే ఒక చెడు శక్తులు అనేది రావన్నమాట. అదేవిధంగా మనకి ఇంట్లోకి శాంతి, ఐక్యత అనేది కూడా పెరుగుతుంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మనకి ఆర్థిక స్థిరత్వం అనేది వస్తుంది. నెక్స్ట్ మన ఇంటికి శుభం అనేది కలుగుతుంది. మన దేవతలకి అనుగ్రహం అనేది లభిస్తుంది. మన ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తులసి మొక్కకు ప్రతి మంగళవారము లేదా ప్రతి శుక్రవారం రోజుల్లో తప్పనిసరిగా ఈ విధంగా దీపం అనేది పెట్టాలి. మంగళవారం దీపం పెట్టే దానికంటే శక్తి మరియు రచన రోజు మంగళవారం అనేది దీపం అనేది పెడితే, అదేవిధంగా శుక్రవారం రోజు ఇది తులసి చెట్టు వద్ద ముందు దీపం పెడితే లక్ష్మీ కటాక్షం రోజు, కాబట్టి భక్తితో దీపం అనేది వారంలో 2 రోజులు ఖచ్చితంగా పెట్టాలి. ఈ విధంగా తులసి మొక్క దగ్గర మేము ఈ విధంగా పెడతాము. చూడండి, తులసి మొక్క దగ్గర దీపం పెట్టి కూర్చుంటే మన మనసు శాంతిగా మారిపోతుంది. అది మాటల్లో
చెప్పలేని ఒక అనుభూతి. తులసి మొక్క ముందు దీపం పెడితే మన ఇంటి అదృష్టం అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. తులసి మొక్క మన హిందూ సాంప్రదాయం ప్రకారము లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం అనేది జరుగుతుంది. మన ఇంటి ముందు తులసి మొక్క అనేది ఉంటే ఒక పుణ్యక్షేత్రం లాంటిది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము పెద్ద పెద్ద దేవాలయాలకి వెళ్ళలేము, కానీ మా ఇంటి ముందు ఉండే తులసి మొక్కే ఒక దేవాలయంగా మేము భావించి పూజ చేసుకుంటాం. తులసి మొక్కను మేము మా ఇంటి దేవతగా ఆరోగ్య రక్షకురాలుగా భావించడం అనేది జరుగుతుంది. తులసి మొక్క అనేది గొప్పది, కానీ జాగ్రత్త కూడా అవసరం. తులసి ఆకులను కూడా ఎక్కువగా తినకూడదు. తులసి మొక్కను గౌరవంగా చూడాలి. గర్భిణీలు జాగ్రత్తగా వాడాలి. నెక్స్ట్ వచ్చి గర్భిణీలే ఒక వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడాలి. తులసి మొక్కను చెత్తగా చూడకూడదు. రాత్రి సమయంలో తులసి ఆకులు తీయకూడదు. తులసి ఆకులను రోజుకి ఒక 4 లేదా 5 ఆకులు మాత్రమే మనము కడుపుకి అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మన శరీరం అనేది చాలా బలంగా ఉండటం అనేది జరుగుతుంది. తులసి మొక్క అనేది ఒక పవిత్రమైన ఔషధ మొక్క. అడవి చెంచులైన మేము అప్పుడప్పుడు తులసి నీళ్ళతో స్నానం అనేది చేస్తాము. కారణం ఎందుకు తెలిసిన మాకు చర్మ సమస్యలు అనేది రాదు. మా పూర్వీకులు తులసిని ఒక ఔషధ మందుగా వాడేవాళ్ళు. మేము కానీ మా పూర్వీకులు కానీ అందరూ కూడా వన తులసిని వాడేవాళ్ళము. మీరు కృష్ణ తులసిని, రామ తులసి అనేది మీకు అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. వివిధ రకాలుగా వాడవచ్చును. పచ్చి ఆకుల్ని 4-5 ఆకుల వరకు తినవచ్చును. మేమైతే 4-5 కాదు, ఒక 6-10 ఆకుల దగ్గర తింటున్నాం. వివిధ పచ్చి ఆకులే మేము తింటాము. మీరైతే తులసిని పచ్చి ఆకులు కూడా తినేవాళ్ళు కూడా ఉంటారు, కానీ వీలైతే కషాయం చేసుకొని కూడా మీరు వాడచ్చు. తులసిని తేనెలో కలిపి కూడా వాడవచ్చును. ఈ విధంగా వాడేదాని వలన మనకి ఎన్ని లాభాలు ఉన్నాయంటే శ్వాసకి సంబంధించిన సమస్యలు అనేది రావు. మనం తీసుకునే ఆహారము బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది. మధుమేహానికి సంబంధించిన సమస్యలు అనేది రావు. రక్త ప్రసరణ అనేది బాగా జరగడం అనేది జరుగుతుంది. అంటే మన గుండె ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఆత్మ శాంతినిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇమ్యూనిటీ బలం అనేది ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుంది. మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. చర్మ సమస్యలు అనేది రాదు. మన జీవితాన్ని మార్చుకోవాలంటే పెద్ద పెద్ద పనులు చేయటం అవసరం లేదు. మన ఇంటి ముందు ఒక తులసి మొక్క నాటుకుంటే చాలు. ఈ విధంగా తులసి మొక్క మన జీవితంలో చాలా ముఖ్యమైన మొక్కగా మనం భావించాలి. ఈ తులసి మొక్కని చూడండి బాగా, తులసి మొక్కని. ఇటువంటి ప్రకృతి రహస్యాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ
ఒకటవుదాం. నమస్కారం.